మిథున్ రెడ్డి తొలి రోజు కస్టడీ పూర్తయింది. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ నిధులు తమ వ్యాపార సంస్థల్లోకి వెళ్లడంపై సిట్ ప్రశ్నించింది. అలాగే 5 ఏళ్ల కాలంలో కొత్తగా కొనుగోలు చేసిన ఆస్తుల గురించి సిట్ ప్రస్తావించింది. మిథున్ రెడ్డి మొబైల్ ను FSL కు పంపాలని సిట్ నిర్ణయించింది. కాగా విచారణకు మిథున్ రెడ్డి సహకరించలేదని సిట్ అధికారులు చెబుతున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి తొలి రోజు కస్టడీ పూర్తయింది. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఏం జరిగింది వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయచంద్రిక వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో ఏ4 నిందితుడిగా ఉన్నాడు. దాదాపు 55 రోజులుగా ఆయన అరెస్ట్ కాబడి రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా కొనసాగుతా ఉన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కేసులో మొదటి నుంచి కూడా కేసీఆర్ రాజశేఖర్ రెడ్డితో సమానంగా మిథున్ రెడ్డి పాత్ర ఉందంటూ కూడా సిట్ అధికారులు చెబుతూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల దర్యాప్తు వేగవంతం చేసిన సిట్ అధికారులు పలు కీలకమైన ఆధారాలు సేకరించారు. మిథున్ రెడ్డి డబ్బుల లావాదేవీలో కావచ్చు, షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టు నకిలీ పత్రాలు సృష్టించడం కావచ్చు, అదేవిధంగా గత ఎన్నికల్లో పలువురు అభ్యర్థులకు వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు డబ్బులు పంపిణీలో కూడా ఆయన చాలా ప్రధాన పాత్ర వహించారు. కేసీఆర్ రాజశేఖర్ నుంచి తెప్పించిన డబ్బులు ఆయన పంచినట్టు కూడా నిర్ధారించారు. దీంతో పాటు ఆయన కంపెనీలో 5 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన వ్యవహారంపై కూడా ఇటీవల సిట్ అధికారుల దర్యాప్తులో కొన్ని కీలక సమాచారం కూడా సేకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వీటికి సంబంధించి ఆయన అరెస్ట్ చేసిన సమయంలో 2 రోజుల పాటు సిట్ అధికారులు విచారించారు. అప్పట్లో తనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు తాజాగా విచారణలో సిట్ అధికారులు కీలకమైన సాక్ష్యాలు సేకరించడంతో ఇటీవల ఏసీబీ కోర్టులో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని, ఈ అంశాలపై ఆయన ప్రశ్నించాల్సి ఉందని కూడా కోరగా విచారణ చేసిన ఏసీబీ కోర్టు ఈ రోజు రేపు 2 రోజుల పాటు మాత్రమే కస్టడీలో తీసుకుని విచారించేందుకు అనుమతిచ్చింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో అదుపులో తీసుకున్నారు. విజయవాడ తీసుకొచ్చి వైద్య పరీక్షలు కూడా నిర్వహించిన తర్వాత సిట్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి 3:30 గంటల వరకు, మధ్యాహ్నం 3:30 వరకు కూడా ఆయన వివిధ రూపాయల్లో విచారించారు. ప్రధానంగా ఈ సిట్టు ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు ఎదురుపెట్టి ప్రధానంగా ఈ డబ్బులు మళ్లింపు కార్యక్రమానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ సమయాల్లో ఎవరికి డబ్బులు మళ్లించారు, అలాగే ఈ షెల్ కంపెనీల ఏర్పాటులో ఎవరెవరు ఆదేశాలు ఇస్తే ఈ మొత్తం ఏర్పాటు చేశారనే అంశాలపై కూడా పలు విధాలుగా ప్రశ్నించడం తెలుస్తా ఉంది. అయినప్పుడు కూడా తాను తనకు ఎటువంటి సంబంధం లేదని కూడా మిథున్ రెడ్డి చెప్పినట్లు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలు కూడా ఎదురుపెట్టి ఈ ఆస్తులకు సంబంధించి ఎప్పుడప్పుడు ఎలా కూడబెట్టిన అంశాలపై కూడా ప్రశ్నించగా తన సంబంధం లేదని చెప్తున్నారు. రేపు కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ 2 రోజుల విచారణ తర్వాత కీలకమైన పురోగతి సాధించే అవకాశం కూడా భావిస్తున్నారు విజయచంద్రిక.